హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మీషో నుంచి బ్యూటిఫుల్ కుర్తీస్ తీసుకున్నాను అనమాట. సో ఆఫీస్ వేర్కి, కాలేజ్ వేర్కి, ఫెస్టివల్కి అన్నీ బాగుంటాయి. సో ఇప్పుడు ఆ కుర్తీస్ చూపించేస్తాను మీకు వన్ బై వన్. సో ఇది మన ఫస్ట్ కుర్తా అనమాట. ఇది ఆర్గాన్జా క్లాత్. సో నాకు 360 రూపీస్ పడింది. అండ్ సైజెస్ వచ్చేసి XS నుంచి XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూడండి, హాఫ్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ చూడండి, కట్ వర్క్ ఎంత బాగా ఇచ్చాడో. సీక్వెన్సెస్తో డిజైన్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్కి లైనింగ్ ఇవ్వలేదు, ఇది ఒక మోడల్లా ఇచ్చేసాడు. అండ్ ఇది కుర్తా అనమాట. వీనెక్ ఇచ్చాడు అండ్ ఇక్కడ బటన్స్లా ఇచ్చాడు అనమాట ఇక్కడ. సో రిమైనింగ్ ఓవరాల్ కుర్తా మొత్తము చూడండి, ఇలా మధ్య మధ్యలో డిజైన్స్ ఇచ్చాడు. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇది సీక్వెన్స్ కాదు, థ్రెడ్ వర్క్. సో షైనీ థ్రెడ్ పెట్టేసి ఇలా స్టిచ్ చేశారనమాట. చూడండి, మొత్తం ఓవరాల్ అలాగే ఇచ్చాడు, చాలా బాగుంది. మళ్ళీ ఎండ్లో వచ్చేసి చూడండి, ఇలా ఇచ్చాడు కట్ వర్క్తో. హ్యాండ్స్కి ఇచ్చారు కదా, అలా బ్యూటిఫుల్గా ఇలా డిజైన్ ఇచ్చారు. ఇది అయితే చాలా బాగుంది డిజైన్. ఇలా చూడండి, మనకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇట్లాగే ఇచ్చేసారు. 2 సైడ్స్ ఇచ్చారనమాట డిజైను. సో ఇది చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఇచ్చాడు డిజైన్. చూడండి, ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ చూడండి, రౌండ్ నెక్ వచ్చింది. మొత్తం బ్యాక్ సైడ్ కూడా అలాగే డిజైన్ ఇచ్చేసారు. ఇది అన్నమాట. లైనింగ్ కూడా నార్మల్గానే ఇచ్చాడు. కొన్ని డ్రెస్సెస్ లైనింగ్ షార్ట్ ఇస్తారు కదా, అలా కాకుండా లైనింగ్ కూడా బాగుంది. సో ఇప్పుడు ఈ డ్రెస్ వేర్ చేసి ఎలా ఉందో కూడా చూసేద్దాం. సో ఇదన్నమాట, ఈ కుర్తా అయితే వేర్ చేసినట్టు చాలా బాగుంది. హ్యాండ్స్ ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు వర్క్. ఇప్పుడైతే మన నెక్స్ట్ కుర్తా సెట్ చూసేద్దాం. ఇదన్నమాట మన నెక్స్ట్ కుర్తా. సో ఇది చూడండి, యోక్ పార్ట్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చాడు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సీక్వెన్సెస్తో థ్రెడ్ వర్క్స్తో ఇవ్వడం వల్ల చూడండి, రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో సూపర్గా ఉంది. ఇటు ఫ్లవర్స్ ఇచ్చేసాడు, లోపల మొత్తం థ్రెడ్ వర్క్. అండ్ నెక్ వచ్చేసి ఇలా ఇచ్చాడు అనమాట, డిజైన్ లాగా. సో ఇవి హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్. ఇక్కడ కూడా ఇట్లాగే డిజైన్ ఇచ్చాడు, చూడండి ఎంత బాగుందో ఇది. సో రిమైనింగ్ కుర్తా మొత్తం ఇలా ప్లెయిన్గా ఇచ్చేసాడు. ఇదన్నమాట. సో కాటన్ బ్లెండ్ కాబట్టి ఆఫ్టర్ వాష్ తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. సో ఇప్పుడు ఇది వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. సో ఇదన్నమాట, మన కుర్తీ వేర్ చేసిన తర్వాత చూసారు కదా, లైట్కి ఈ సీక్వెన్సెస్ ఇవంతా షైన్ అవుతున్నాయి, థ్రెడ్స్ కూడా షైన్ అవుతుంది. సో గోల్డ్ థ్రెడ్స్ కాబట్టి. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ కుర్తీ చూసేద్దాం అనమాట. సో ఇదనమాట నెక్స్ట్ కుర్తీ. ఇది స్ట్రైట్ కుర్తీ అనమాట, నైరా కట్. సో ఇది నార్మల్గా యూజ్ చేయొచ్చు, జీన్స్ మీద కూడా యూజ్ చేయొచ్చు. ఇదైతే జార్జెట్ ఫ్యాబ్రిక్. సైజెస్ వచ్చేసి XS నుంచి XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ పడింది. సో హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట, లైనింగ్ లేకుండా ఇచ్చారు. ఇది మోడల్ లాగా. అండ్ మొత్తము ప్లెయిన్ అనమాట ఇది. సో మెరూన్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ అయితే. సో నెక్ వచ్చేసి రౌండ్ ఇచ్చారు అండ్ ఇక్కడ వీ షేప్లా ఇచ్చారు మిడిల్లో. ఇదనమాట రిమైనింగ్ మొత్తము. సో నైరా కట్ అన్నాను కదా, చూడండి ఇదిగోండి, ఇది కట్ అనమాట, ఇలా వచ్చిందనమాట. అండ్ జీన్స్ మీదకి అని చెప్పాను కదా, అందుకని చెప్పి ఇక్కడ వరకే లైనింగ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి లైనింగ్ రాదనమాట, నార్మల్గా వస్తుంది ఫ్యాబ్రిక్. సో ఇది ఇప్పుడు వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. సో ఇదన్నమాట ఈ కుర్తీ. నాకు వేర్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చేసింది. ఇది ప్లెయిన్ అయినా సరే లుక్ మాత్రం సూపర్ ఉంది. కలర్ ఇదంతా చాలా బాగా సెట్ అయింది నాకైతే.
సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ కుర్తీ చూసేద్దాం అనమాట. ఇది సో ఇది క్రేప్ అనమాట, స్లీవ్లెస్ డ్రెస్. సో నేను పెట్టడం అయితే పింక్ కలర్ పెట్టాను, కానీ నాకు ఇది ఇచ్చారు. సో నేను సైజ్ కూడా వేరే పెట్టాను, కానీ సైజ్ కూడా వేరే వచ్చింది. ఇది నాకు 139 రూపీస్ పడింది. సో సైజెస్ వచ్చేసి ఎక్సెస్ నుంచి XXL వరకు అవైలబుల్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇది అనమాట, ఇలా లైన్స్తో వచ్చింది. సో ఇది చూడండి, ఇలా లైన్స్ ఇచ్చాడు, లైట్ కలర్ థిక్ కలర్. సో మీకు దగ్గర నుంచి చూపిస్తాను డిజైన్ అదంతా. సో ఇదనమాట, ఇలా వచ్చింది డిజైన్ మొత్తము. సో ఓవరాల్ మొత్తం కుర్తీ మొత్తం ఇలాగే ఇచ్చేసాడు. 139 రూపీస్కి పోతే, కానీ అసలు కలర్ చేంజ్ ఇచ్చేసాడు, నాకు డ్రెస్ సైజు చేంజ్ వచ్చేసింది. సో ఇదన్నమాట. ఇది ఒకసారి ఇది కూడా వేర్ చేసి చూసేద్దాం. సో ఇదన్నమాట డ్రెస్. ఈ మోడల్ అనేది ఇలా వేర్ చేయాలి దుపట్టా అని చెప్పి నేను సర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని డ్రెస్సెస్ చూశాను, అందుకే ఇప్పుడు ట్రై చేశాను. పర్లేదు, బాగానే ఉంది. సో నెక్స్ట్ కుర్తీ అనమాట. ఇది టెఫ్టా సిల్క్ అంట, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. చూడండి, మనకి డ్యూయల్ షేడ్ కనిపిస్తుంది ఇది. సో కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ పడింది. అండ్ సైజెస్ వచ్చేసి S నుంచి 4XL వరకు అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, మీకు కనిపిస్తుంది 2 షేడ్స్, వైలెట్ అండ్ వేరుగా. అండ్ ఇదనమాట, ఇది హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. చూడండి హ్యాండ్స్కి కూడా ఎలా ఇచ్చాడో, డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ యోక్ పార్ట్ కూడా అలాగే ఇచ్చాడు. చూడండి యోక్ పార్ట్. సో మిర్రర్స్తో మొత్తం డిజైన్ ఇచ్చేసాడు. ఇది చాలా బాగుంది. సో నార్మల్గా ఇచ్చేసాడు అనమాట. సో డిజైన్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. అండ్ ఎండ్స్లో మళ్ళీ మిర్రర్, సో ఇలా వర్క్ ఇచ్చాడు ఎండ్లో. మళ్ళీ ఇది వేర్ చేసి ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఇది అయితే చాలా బాగా నచ్చింది. 220కి అయితే చాలా వర్త్. సో వేర్ చేసాక ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. సో ఇదన్నమాట ఈ కుర్తీ. ఇదైతే కొంచెం లూజ్గా ఉంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ అనమాట, అండ్ లాస్ట్ కూడా. నేనైతే ఇది ఓన్లీ కుర్తీ అని పెట్టాను, బట్ ప్యాంట్ కూడా వచ్చింది, దీనికి సెట్లా వచ్చిందనమాట ఇది. సో పాలిస్టర్, ఇది జార్జెట్, అండ్ ప్యాంట్ వచ్చేసి క్రేప్ అనమాట. సో సైజెస్ వచ్చేసి S నుంచి XXL వరకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కాస్ట్ వచ్చి 440 రూపీస్ పడింది. ఇది చూడండి, యోక్ పార్ట్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారు. చూడండి, సీక్వెన్సెస్తో మొత్తం ఇలా ఇచ్చాడు. చాలా షైన్ అవుతుంది, ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ హ్యాండ్స్ కూడా డిజైన్లా ఇచ్చారు. చూడండి, ఇక్కడ టై ఇచ్చారు. సో ఇవి అన్నమాట. సో ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ వదిలేసారు, లైనింగ్ లేకుండా హ్యాండ్స్. ఇవి వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అనమాట. అండ్ ఇక్కడ ప్లీట్స్ కూడా పెట్టారు, సో మోడల్లా ఉండటానికి. సో రిమైనింగ్ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేసింది కుర్తీ మొత్తము. సో లైనింగ్ కూడా నార్మల్గానే ఉంది. సో ఇదన్నమాట లైనింగ్, సాఫ్ట్గా కూడా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది వేస్తే. అండ్ ప్యాంట్ ఇదన్నమాట, ప్యాంట్ క్రేప్ అని చెప్పాను కదా, అందుకే ప్యాంట్ చాలా సాఫ్ట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. సో ఎలాస్టిక్. సో ఇప్పుడు ఇది వేర్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. సో ఇదన్నమాట ఈ కుర్తా అయితే. నాకు ఇది చాలా బాగా నచ్చేసింది. సో ఈ హ్యాండ్స్ డిజైన్ కానీ, ఇది కానీ, కలర్ కానీ చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ వీడియో కలెక్షన్లో అయితే నాకు బాగా నచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైరా కట్ ఉంది కదా, మెరూన్ కలర్ది. సో జీన్స్ మీదకి ఇవి రెండు అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి. సో వీటి లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసేయండి. సో మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి, ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉంది. అండ్ తర్వాత వెంటనే వచ్చే వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో వీడియోస్ వచ్చిన వెంటనే చూసేయచ్చు, వెంటనే ఆర్డర్ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.